पार्वतम्म तनया पावन रूपुड़ा नाच आज तो कैलाश में बांध रहे గణేష్ల భజనలు वो पैसा परेशान చేస్తావు మనుషులను ఎందుకే वो पैसा परेशान ఓకే అక్కడ నుంచి నేను నేర్చుకున్నా ఏ పాట అయినా డాడీ తర్వాత నేను హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ వేయడానికి ఒక తమ్ముడు వచ్చిండు నిజంగా తన పాటలు పాడుతూ ఉంటే ఆ భజన పాటలు అదేవిధంగా గణేశుని పాటలు శివుని గురించి చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నాడు నిజంగా తన చిన్న వయసులోనే రికార్డింగ్ స్థాయిలో కూడా తన పాటలు పాడడానికి ముందుకొచ్చిండు చాలా పాటలు కూడా రికార్డు కూడా చేయడం కూడా జరిగింది ఒకసారి మన ఛానల్లో తన పాటల్ని ఈరోజు మనం విందాం ఒకసారి ఆ తమ్ముని పరిచయం తమ్ముడు ముందుగా హాయ్ మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ముందుగా నువ్వు నీ పాటలు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చిన్న వయసులోనే పాటలు పాడుతూ ఉన్నావు అసలు ఏ ఊరు ఏ ప్రాంతం మనది అన్న మనది పుట్టినప్పటి నుంచి హైదరాబాదే ఓకే మనము చిన్న ఉన్నప్పటి నుంచి భజన పాటలు పాడతాము హైదరాబాద్లో ఎక్కడ హైదరాబాద్లో చంద్రన్గుట్ట ఓకే మమ్మీ డాడీ ఏం చేస్తారు డాడీ పేరు వచ్చేసి మదిరే నాగేష్ ఓకే మమ్మీ పేరు మదిరే వనజ మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ మళ్ళీ డాడీ వచ్చేసి బంజారాయిల్స్ పోస్ట్ ఆఫీస్లో చేస్తాడు బంజారాయిల్స్ పోస్ట్ ఆఫీస్ ఎంతవరకు చదువుకున్నాను నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను డిగ్రీ ఫైనల్ ఇయర్ జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పేరు ఆదిత్య నా పేరు నెహాన్ ఆదిత్య నిక్ నేమ్ ఏంది ఆది అని పిలుస్తారు మీరు కూడా అట్లనే ఆది ఓకే ఆది నిక్ నేమ్ చాలా బాగుంది ఎప్పటి నుంచి పాటలు అనేది స్టార్ట్ అయింది నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే డాడీ కూడా భజనలు చేస్తాడన్న సో కాబట్టి చిన్న ఉన్నప్పటి నుంచి అంటే మేము ఇప్పుడు ఇంట్లో గణేష్ని పెడతాం కదా అయితే డాడీ ఒక రోజు ఇట్లానే పాడిండు అయితే మేము అందరం పిల్లలం ఉండి అయితే నేను అక్కడ నుంచి నేను నేర్చుకున్న పాటలు ఒక్కసారి మొదటిగా నేర్చుకున్న నేర్చుకున్న మీ నాన్నగారు కూడా భజన చేస్తారు కదా అంటే నాన్న పాటతో స్టార్ట్ చేశారా లేకపోతే నువ్వు ఓన్గా పాడారా లేకపోతే స్కూల్లో చదువుకున్నప్పుడు పాడారా స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇంకా ఏ పాటతో నువ్వు జనాల్లోకి బయటకు వచ్చి గణేశుని పాట నుంచి అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఫస్ట్ పాట నేను పాడిందంటే గణేశుని ఆజితో కైలాసమే అని ఉంటుంది ఒక్కసారి ఆ పాట మా కోసం అది చూస్తున్న వ్యూవర్స్ కోసం ఆ గణేశుని వినబడతా ఉంటాయి తప్పకుండా నీ పాటలు కూడా ప్రతి గల్లీలో వినబడాలి ఆది పాటలు అంటే జనాలు ఆ పాట వింటే నీ పేరు గుర్తుకు రావాలి ఒకసారి గణేశుని సాంగ్ మా కోసం అదే చూస్తుంది कैलाश में बांध रहे डामरो आज तो कैलाश में बांध रहे डामरो नाच मेरे भोले बाबा बांध रहे गोंगरो नाच मेरे भोले बाबा बांध रहे गोंगरो शंकर भी नाचे पार्वती भी नाचे शंकर भी नाचे पार्वती भी नाचे दोनों के संग संग गणेश भी नाचे दोनों के संग संग गणेश भी नाचे आज तो कैलाश में बांध रहे गोंगरो आज तो कैलाश में बांध रहे गोंगरो नाच मेरे भोले बाबा बांध रहे गोंगरो नाच मेरे भोले बाबा बांध रहे गोंगरो विष्णु भी नाचे लक्ष्मी भी नाचे विष्णु भी नाचे लक्ष्मी भी नाचे दोनों के संग संग गणेश भी नाचे दोनों के संग संग गणेश भी नाचे दोनों के संग संग गणेश भी नाचे ఆదిత్య నిజంగా చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన పాటలు పాడుతా ఉన్నావు ఈ పాటలు పాడడానికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎవరు చేస్తారు నీకు ఇంట్లో చేస్తారన్న మమ్మీ డాడీ ఎక్కువ మమ్మీ డాడీ కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ కానీ రిలేటివ్స్లో కూడా మా మామలు మా పిన్ని బాబాయ్ అందరు మొదటిగా గణేశన్ సాంగ్ ఏ స్టూడియోలో పాడినావు ముందుకు అవకాశం ఎక్కడ వచ్చింది ఇప్పుడు గణేశన్ పాట ఇంకా నాకు రిలీజ్ కాలేనా రేపు రిలీజ్ నా సాంగ్ రేపు ఇదే పాట కదా ఇది పాట కాదు వేరేది మంచు కొండల పర్వతాల మీద అంటే సెకండ్ పాట ఫస్ట్ స్టూడియోలో పాడినా మనది ఇక్కడ జ్యోతి స్టూడియోస్ అని బోడుప్పల్లో ఉంటుంది ఓకే బోడుప్పల్లో ఎట్లా మొదటిసారి నువ్వు పాడుతూ ఉంటే ఎట్లా అనిపించింది నీకు నాకైతే చాలా కొత్తగా ఉండేది అంటే నేను ఎప్పుడైనా లైవ్గా పాడినా కానీ రికార్డింగ్లో పాడేసరికి అది రిథమ్కి కరెక్ట్గా పాడాలి ఇట్లా అట్లా అని నాకు కొంచెం ఇబ్బంది అయింది కానీ ఫస్ట్ సాంగ్ చాలా సక్సెస్ఫుల్ అయింది అది కాళీమాత పాట ఫస్ట్ది కాళీమాత పాట తర్వాత గణేశన్ పాట రేపు రిలీజ్ అది ఒక్కసారి ఎందుకంటే వచ్చేది వినాయక చవితి కాబట్టి ప్రతి గల్లీలలో చాలా మంది యువత ఎక్కువగా వినాయకుని గణేశన్ పెడతా ఉంటారు గల్లీగా ఒక గణేశుడు ఉంటది కాబట్టి ఆ గణేశన్ పాట ఒకసారి చూసిన వ్యూవర్స్ కోసం మా కోసం ఎందుకంటే ఫస్ట్ పాట చాలా అద్భుతంగా పాడినావు ఈ గణేశన్ సాంగ్ ఎట్లుంటుంది ఒకసారి విందాం ఎందుకంటే చిన్న వయసులోనే తన పాటల రంగాన్ని ఎంచుకొని తను పాడుతూ ఉండు కాబట్టి ఒక్కసారి ఆ గల్లీలో పాట గల్లీ గణేశ అనే సాంగ్ ఒకసారి మనం విందాం ఒకసారి కొండల పర్వతాల మీద అందాల రాజా మా గణపయ్య దేవా అందాల రాజా మా గణపయ్య దేవా మంచు కొండల పర్వతాల మీద అందాల రాజా మా గణపయ్య దేవా అందాల రాజా మా గణపయ్య దేవా పార్వతన్న తనయ పావన రూపుడా
పంచాభూతాలు ఏలే శివనయ పవన రూపుడా పంచాభూతాలు ఏలే శివుని పుత్రుడా పార్వతమ్మ తనయ పవన రూపుడా పంచాభూతాలు ఏలే శివుని పుత్రుడా లంబోదరుడా చిన్ని ఎలుకను ఎక్కి ఎల్ల లోకము తిరిగి ఏల రావా స్వామి మా గల్లీ గల్లీ ఏల రావా స్వామి మా గల్లీ గల్లీ చల్ चंद्रान गुट्टा गली 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 मोगे यंगस्टर्स का गणेश महाराज सबसे प्यारे चल चंद्रान गुट्टा गली 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 मोगे यंगस्टर्स का गणेश महाराज सबसे प्यारे చంద్రాన్ గుట్ట మీద పాడినావు ఎట్లా నీకు ఆ గల్లీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఆదరించారు చాలా సపోర్ట్ చేశారు అన్న నాకు చాలా సపోర్టివ్ ఉంటారు ఎప్పుడైనా మా యూత్ అనేది అంటే నేను గణేషన్ పాట నాకు ఆల్రెడీ నా కాళీమాంకాళి సాంగ్ అయిపోయినాక నెక్స్ట్ సాంగ్ గణేష్ ఉందని ఫిక్స్ అయినా నేను ఫిక్స్ అయినా కాబట్టి నేను ఎట్లాగో గణేష్ పాడుతున్నా మా యూత్ పైన పాడితే ఎట్లుంటుందని నేను అట్లా ఫిక్స్ అయ్యి మా యూత్ వాళ్ళ పాట రాసింది శివకుమార్ అన్న ఆసిఫ్ నగర్లో ఉంటాడు అతను కూడా చాలా మంచి రైటర్ చాలా మంచి రైటర్ శివకుమార్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నువ్వు రాసినట్టు పాటను జనాలకి వినిపించాలంటే రిధం ఉండాలి దానికి పాడే విధానం ఉండాలి కాబట్టి రైటర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తావు సింగర్గా కూడా నువ్వు చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నావు ఇట్లాంటి పాటలు కాకుండా ఈ పల్లె పాటలు కానీ లేకపోతే జానపదాలు కానీ లేకపోతే ఊర్లలో వాడుకున్న పాటలు ఏమైనా పాడతావా ఒకటి ఉందనా అంటే పైసా మీద ఉంటుంది అంటే ఈ కలికాలంలో పైసాను చూసి మనుషులందరూ ఎట్లా అయిపోతున్నారు అంటే డబ్బు గురించి అంటే పైసా ఉంటే ఎట్లా అవుతుంది పైసా ఏమేమి చేపిస్తుంది మనిషితోని ఆ పాట డబ్బు ఉంటే ఏమేమి చేపిస్తానే దాని మీద డబ్బు ఉంటే అంటే పోచయ్య సింగర్ అని ఆయన రాసిన ఎక్కడైనా ఆయనది సక్కానుడో అయ్యప్ప పాట ఉంది ఆయన అనే సింగర్ అంటే మా డాడీ వాళ్ళ గురువు అయినా నాకు కూడా పరిచయమే నాకు కూడా గురువే అట్లా అంటే ఒక పైసా గురించి పాట ఎందుకంటే పైసా ఉంటే మనిషి ఏ విధంగా ఉంటాడు పైసా లేకపోతే ఏ విధంగా ఉంటాడు అనేది దాని మీనింగ్ అంతేనా ఒకసారి ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు మనుషులను ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు మనుషులను ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు అతి ఆశగా నిన్ను కోరితే అబద్ధమాడిస్తావు ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు మనుషులను ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు సంపాంచుట రానోళ్లకు సంపుడు నేర్పిస్తావు కష్టానికి లొంగనోని దొంగగా మార్చేస్తావు సంపాంచుట రానోని లంగగా మార్చేస్తావు కష్టానికి లొంగనోని దొంగగా మార్చేస్తావు లంగ పొంగగాళ్ళకు లడాయిలు పెట్టిస్తావు ధర్మక్షేత్రంలో నా దొంగని తప్పిస్తావు ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు మనుషులను ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు లక్షాధికారులకే రక్షణగా ఉన్నావు కోట్లాది పతులకే రాజ్యాలు రాశిస్తావు లక్షాధికారులకే రక్షణగా ఉన్నావు కోట్లాది పతులకే రాజ్యాలు రాశి ఇస్తావు ఉండి మెండి తింటే రోగాలంటిస్తావు ఉండి మెండిగా తింటే రోగాటిస్తావు బువ్వలేని పేదోళ్లకు బిచ్చమడిపిస్తావు ఎందుకేవో పైసా పరేషాను చేస్తావు మనుషులకెందుకేవో పైసా పరేషాను చేస్తావు చాలా అద్భుతమైన పాట పాడుతా ఉన్నావు అంటే నువ్వు మీ నాన్నగారు స్ఫూర్తియా నువ్వు పాటలు నేర్చుకోవడానికి అంటే నాన్నగారు అప్పుడు భజన కార్యక్రమంలో ఎక్కువ పాటలు పాడుతూ ఉంటే వినేది భజన్ మండలి ఉందన్న జియాగూడలో డాడీ వాళ్ళది భజన్ ట్రూప్ ఉంటుంది మొత్తం అక్కడ నుంచి నేను నేర్చుకున్నా ఏ పాట అయినా అక్కడ నుంచి మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కనే నేర్చుకున్నా ఇంకా డాడీ కూడా సింగరే కానీ డాడీ తర్వాత నేను ఓకే భజన పాటలే కాకుండా ఇప్పుడు మామూలుగా పైసా గురించి కాకుండా ఈ పల్లె పాటలు ఏమైనా పాడతావా పల్లె పాటలు తక్కువ ఎందుకంటే భజన పాటలే ఎక్కువ భజన పాటలే మనకి మీ నాన్న వాడిన భజన పాట ఏమైనా గుర్తుంది ఇప్పుడు ఇవన్నీ డాడీ వాడినే అన్న ఇవన్నీ డాడీ అంటే ఓన్గా రాసిన ఏం లేవు నేనైతే ఇంకా రాయలే అన్న డాడీ పాడినే డాడీ నుంచే నేర్చుకున్నాను ఓకే ఇప్పుడు భజన మండలి అన్నావు కదా ఎంతమంది ఉంటారు మీ భజన మండలిలో భజన మండలిలో 6 to 7 మెంబర్స్ ఉంటారు ఎప్పటికంటే ప్రతి ఇయర్ అయ్యప్ప స్వామి భజనలు నవరాత్రి భజనలు ఇప్పుడు గణేష్ల భజనలు పక్కా చేస్తాం మేము ఓకే ఈ యొక్క అయ్యప్ప భజన ఉంటుంది కదా అవునా అయ్యప్పలో ఎక్కువగా పాట పాడుతూ ఉంటారు కదా స్టార్టింగ్ లో అట్లాంటి పాటలు ఏమైనా పాడతావా అయ్యప్ప గురించి ఒకసారి అయ్యప్ప గురించి నందామాయే మాకా నందామాయే అయ్యప్ప నీతోని మాకు బందామాయే మణికంఠ నీతోని మాకు బందామాయే నందామాయే మాకా నందామాయే మాకా నందామాయే మణికంఠ నీతోని మాకు బందామాయే అయ్యప్ప నీతోని మాకు బందామాయే మానుష్టికి అయ్యప్ప నీ బొట్టున్నది మానుష్టికి అయ్యప్ప నీ బొట్టున్నది ఆ బొట్టులోన శబరికి తొలి మెట్టున్నది ఆ బొట్టులోన శబరికి తొలి మెట్టున్నది ఆ మెట్టులోని ఎంతలేని పుణ్యమున్నది
ఆ పుణ్యములో కొలవలేని మేలున్నది. అర్రే నందామాయే మాక నందామాయే, నందామాయే మాక నందామాయే. అయ్యప్ప నీతోని మాకు బందామాయే, మణికంఠ నీతోని మాకు బందామాయే. మా మెడలో నా నీరుద్రమాలున్నది స్వామి, మెడలో నా నీరుద్రమాలున్నది. ఆ మాలల్లో స్వామి నీ మహిమున్నది, ఆ మాలల్లో స్వామి నీ మహిమున్నది. ఆ మహిమల్లో నా మంచి భక్తి ఉన్నది, ఆ భక్తి మరవకుండా నిన్ను తల్వమన్నది. అర్రే నందామాయే మాక నందామాయే, నందామాయే మాక నందామాయే. అయ్యప్ప నీతోని మాకు బందామాయే, మణికంఠ నీతోని మాకు బందామాయే. నిజంగా ఈ భజన పాటలు పాడుతూ ఉంటావు కదా, అంటే ఈ అయ్యప్ప మాల వేసేటప్పుడు 41 days ఉంటుంది. అంటే వాళ్ళతో పాటు మీరు కూడా దీక్షలో పాల్గొన్నట్టు పాటలు పాడుతూ ఉంటారు. దీక్షలో మీరు కూడా మాల వేసుకున్నాను, ఖచ్చితంగా వేసుకోవాలి. అట్లేం లేదు, ఇప్పుడు మన ఇష్టం, అది మన ఇష్టం ఇండివిజువల్గా. అంటే ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే మనం వేసుకోవచ్చు. ఇక మన ఇష్టం అంటే అయ్యప్ప విలువాలి ఇక అంతే. అంటే ఇట్లా భజనలు చేస్తుంటే నిజంగా అయ్యప్ప అది వేరే వైబన, మొత్తం వేరే ప్రపంచం. మాలలు ఉన్నన్ని రోజులు కూడా అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం సివిల్ ఉన్నప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్లో నైట్ లేట్ తిరగడం కానీ మాలలు ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం పూజలు భక్తి అది అలాగే ఉంటుంది వైపు మొత్తం. 41 days మళ్ళీ శబరికి వెళ్ళి వచ్చేదాకా దర్శనం చేసుకుని వచ్చినాక చాలా తృప్తిగా అనిపిస్తుంది, సంతోషం వేరే ఉంటుంది మొత్తం. ఓకే, అది నిజంగా ఈ యొక్క భజన పాటలే అంటే ఈ అయ్యప్ప సీజన్ ఉన్నప్పుడే పాడుతూ ఉంటారు. తర్వాత ఏ సీజన్? గణేషన్ సీజన్ ఉంటాయి, మళ్ళీ మాతా నవరాత్రులు అని. మళ్ళీ ఎవ్రీ సాటర్డే మండే మేము భజన చేసుకుంటాం మన ఇంటి దగ్గర గుడిలో కూడా. ఏం పాటలు పాడతారు అక్కడ? భజన పాటలే పాడతాం అన్ని, రాముని పాటలు, హనుమంతుని పాటలు. ఒకసారి రాముని గురించి ఒక పాట. నీకు శోకము వద్దయ్యా రామయ్యా, కంటికే కునుకే సీతమ్మకు లేదయ్యా, ఇంటికే తీసుకురావయ్యా. లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్యా, ఇంకా నీకు శోకము వద్దయ్యా రామయ్యా, కంటికే కునుకే సీతమ్మకు లేదయ్యా, ఇంటికే తీసుకురావయ్యా రామయ్యా. తల్లడిల్లిపోతుందయ్యా నా తల్లి సీతమ్మ, కండ్ల నిండా నీవేనయ్యా నా తండ్రి రామయ్య. కల్లడిల్లిపోతుందయ్యా నా తల్లి సీతమ్మ, కండ్ల నిండా నీవేనయ్యా నా తండ్రి రామయ్య. శ్రీరామదూతనని సీతమ్మకు చెప్పానయ్యా, నీవేలి అంగులినే గుర్తుగా చూపానయ్యా. సీతమ్మ సంతోషించిందో రామయ్య, చూడమని గుర్తుగా ఇచ్చిందో రామయ్య. సీతమ్మ సంతోషించిందో రామయ్య, చూడమని గుర్తుగా ఇచ్చిందో రామయ్య. లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య, ఇంకా నీకు శోకము వద్దయ్యా రామయ్య, ఇంకా నీకు శోకము వద్దయ్యా రామయ్య. శ్రీరాముని గురించి, ఆ సీత గురించి పాడుతూ ఉంటే నిజంగా నువ్వు పాడుతూ ఉంటే నిజంగా లీనమై నిజంగా ఒక మనము ఆ భక్తిలో ఎట్లా ఉంటామో అట్లా అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ పాటలు పాడుతుంటే నిజంగా భక్తులు ఎక్కువగా ఈ పాటలను చూసి కూడా చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకంటే మీ పాటలు పాడడం వల్ల నిజంగా రాముని సీతను చూసినట్టు అనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, నిజంగా తన చిన్న వయసులోనే తన పాటల రంగాన్ని ఎంచుకొని తన తండ్రి గారు భజన మండలి కళాకారుడిగా ఎన్నో పాటలు పాడి తన తండ్రిని చూసి తన కొడుకు కూడా పాడడం జరుగుతూ ఉంది. దాదాపుగా గణేషన్ పాటలు చాలా 2-3 రికార్డింగ్లో పాడారు. అదేవిధంగా భజన పాటలు అంటే ఎన్నో పాడుతూ ఉంటాడు. నిజంగా చాలా అద్భుతమైన గొంతు. ప్రతి ఒక్కరు చూస్తున్న వ్యూవర్స్ కూడా తను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి కళాకారులను బయటకు తీస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాంగ్ రికార్డింగ్ అంటే ఎవరు రాశారు ఆ పాట? అది కూడా శివానే రాసిందా? అంటే ఏ స్టూడియో ఎక్కడ? అదేనా? స్టూడియో జ్యోతి స్టూడియో. అదే జ్యోతి స్టూడియోలో పాడారు. ఒక్కసారి కాళికా మాత గురించి కూడా తను పాడడం కూడా జరిగింది. ఒక్కసారి గణేషన్ పాటలు పాడిండు, అదేవిధంగా శ్రీరాముని గురించి తన తండ్రి గారు భజన పాటలు కూడా పాడారు. ఒకసారి మాత కాళికా మాత గురించి అద్భుతమైన పాట ఒకసారి మనం విందాం.
కాళీ మాంకాళీ తల్లి కల్పవల్లి గద్దె మీద కూసున్న తల్లి దొరసాని కాళీ మాంకాళీ తల్లి కల్పవల్లి గద్దె మీద కూసున్న తల్లి దొరసాని కాటిలోన వెలిసినావే తల్లి కాపాలి రక్తాభిషేకాలే తల్లి భద్రకాళి కాటిలోన వెలిసినావే తల్లి కాపాలి రక్తాభిషేకాలే తల్లి భద్రకాళి ఏమి పూజలే నీకు తల్లి మారాని శక్తి పూజలే నీకు శక్తుల శ్రీవల్లి ఏమి పూజలే నీకు తల్లి మారాని శక్తి పూజలే నీకు శక్తుల శ్రీవల్లి కాళీ మహంకాళీ కాళీ మాంకాళీ తల్లి కల్పవల్లి గద్దె మీద కూసున్న తల్లి దొరసాని గద్దె మీద కూసున్న తల్లి దొరసాని అండపిండ బ్రహ్మాండం ఏలే తల్లివమ్మ జగజ్జనని జగన్మాత ఆదిశక్తివమ్మ కలియుగాన వెలిసిన శ్మశాన కాళివమ్మ మూడు కన్నులీశ్వరుని అర్ధభాగమమ్మ అభయమిచ్చినావే త్రిశూలమెత్తినావే చండివైనావే లోకాల నేలినావే చండివైనావే లోకాల నేలినావే కాళీ మహంకాళీ కాళీ మాంకాళీ తల్లి కల్పవల్లి గద్దె మీద కూసున్న తల్లి దొరసాని కాళీ మాంకాళీ తల్లి కల్పవల్లి గద్దె మీద కూసున్న తల్లి దొరసాని. నువ్వు పాడుతూ ఉంటే నిజంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఆ భక్తి పాటలు పాడుతూ ఉన్నావు. నిజంగా డిఫరెంట్గా ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలామంది మనం జానపద పాటలే విన్నాం ఇంతకుముందుకు, జానపద పాటలు వేరే పాటలు పల్లెలో వాడుకున్న పాటలు విన్నాం. కానీ ఈరోజు భజన పాటలు అంటే ఈ విధంగా ఉంటాయి. నిజంగా ఆ భజన చేస్తూ ఉంటే చాలామంది భక్తులు పాటలతోటి కూడా ఆ భజనకు వెళ్ళి ఆ శ్రీరాముని దర్శించుకున్నట్టు మధురంగా అనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఆ భజన వింటూ ఉంటే తెల్లవార్లు భజన చేసినా వింటూ ఉంటారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియద్దాం. ఇలాంటి కళాకారులను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆదిత్య. అది నిజంగా ఇంటర్వ్యూ చేస్తే నీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది అన్న. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను మదన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను అనుకోలే నేను ఇంత తొందరగా ఇంటర్వ్యూ చేస్తాను అని. అంత మదన్న వల్లనే చాలా థ్యాంక్స్ అన్న. అంతా గణేషన్ మహిమ. ఎందుకంటే రికార్డింగ్లో కలవడం, తమ్ముడు ఒక రికార్డింగ్లో ఆదిత్య రికార్డింగ్లో గణేషన్ సాంగ్ చేస్తూ ఉన్నాడు. అన్న పేరు రికార్డింగ్ స్టూడియో అన్న పేరు వేణన్న. చాలా అద్భుతమైన రికార్డింగ్. తను ప్యాడ్ ప్లేయర్, అదేవిధంగా డోలాకు వాయిస్తాడు, నిజంగా ఫ్లూట్ కూడా వాయిస్తాడు అన్న. చాలా సంవత్సరాల నుంచి అన్న నాకు పరిచయము. తనతో కూడా అన్న తమ్ముడు అక్కడ గణేషన్ సాంగ్ పాడుతూ ఉంటే నిజంగా తమ్ముని కూడా ఇంటర్వ్యూ చేయాలనిపించింది. వస్తామంటే ఆల్రెడీ వస్తా అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి పాటలతోటి మరి ప్రతి సంవత్సరం గణేషన్ పాటతో గల్లీలలో ఈ పాటలు మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నవీన్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి ఒకసారి, ఎందుకంటే తన మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ తరఫు నుంచి వేణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే వారంలో మంచి కళాకారులతో మేము ఎదుర్కొంటాం. మధు, జేటీవీ ఛానల్ యాంకర్ మధు. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినట్టు మధు అన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఛానల్లో చాలామంది కొత్త కళాకారులని అంటే బయటకు తీస్తున్నాడు. నేటి జనరేషన్లో అన్ని పాత పాటలను తీసుకొని అన్న ముందుకు సాగుతున్నాడు అని కోరుకు అన్న ఛానల్కి మనం చాలా సపోర్ట్ చేయాలి. అన్న ఛానల్కి చాలా సపోర్ట్ చేసినట్లు. నా పాటలు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.